వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. నా పేరు వి లక్ష్మి అండి. మాది నరసరావుపేట. మేము ప్రకాష్ నగర్లో ఇస్త్రీ బండి పని చేసుకుంటూ ఉంటామండి. మా వారి పేరు శ్రీనివాసరావు. మా వారికి ఆరోగ్యం బాగలేని రీత్యా బసవా గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ సత్తెనపల్లికి వేమూరి ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి గొంతులో ఎండోస్కోపీ టెస్ట్ చేసి లోపల చిన్న గుళ్ళలాగుందమ్మా, అది చేస్తాను, సర్జరీ ఏం కాదు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, 10 నిమిషాల్లో చేసేస్తాను, దానివల్ల అసలు ఏం ప్రాబ్లం లేదు, డబ్బులు ఏముందిలేమ్మా, ఎంతో కొంత ఇద్దరు అని చెప్పి సర్జరీ చేశారండి. ఆ సర్జరీ చేసిన మధ్యాహ్నం 2ంటికి సర్జరీ చేశారు. సాయంత్రానికి 2 గంటలకల్లా పొట్టంతా వాచిపోయి ఉబ్బిపోయి మనిషి ఇంక తట్టుకోలేనంత బాధతో నరసరావుపేట బస్ స్టాండ్లోనే పడిపోయారండి. అప్పుడే అసలు బాగా సీరియస్ అయిపోయింది. వెంటనే నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తే అక్కడే వచ్చారు. సత్తెనపల్లిలో సర్జరీ చేసిన డాక్టర్ గారు వరబాబు గారి దగ్గర కన్సల్టెన్సీ వస్తారండి. వచ్చారు. వచ్చి నేను ఎన్నో ఆపరేషన్స్ చేస్తాను, అసలు ఇలాగేం జరగదు, మీరు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారని మా మీద కసురుకొని నిర్లక్ష్యంగా మాట్లాడారండి. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 నెలల నుంచి పొట్టంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఇప్పటికీ కూడా తగ్గలేదండి. మా వారి ఆరోగ్యం అసలు ఇంకా పాడైపోయింది. పొట్ట ఇంకెవరం ఏం చేయలేమమ్మా అని అన్నారు. అసలు ఈ ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు, అసలు ఈ ఆపరేషన్ ఎవరు చేశారు, దేనికి చేశారు అని ఎయిమ్స్లో డాక్టర్లు కూడా అసలు వివరాలు 2 రోజులు మొత్తం తీసుకొని అసలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేని దానికి ఆపరేషన్ చేసి మనిషిని ఇలా చేశారు. మొత్తం పొట్ట మొత్తం దెబ్బతినిపోయింది, చీమయమైపోయింది, చేయి జారిపోయారమ్మా, చేయగలిగేది ఏం లేదన్నారు సార్. ఎయిమ్స్లో 26 రోజులు ఉన్నాము, ఇంకా అక్కడ లాభం లేదని మళ్ళీ గుంటూరు జీజీహెచ్కి వచ్చాము. ఇదంతా కూడా వేమూరి ప్రసన్న సారు మొత్తం ఫాలో అవుతూనే ఉన్నారు, కానీ విషయం మాత్రం బయటికి రానివ్వకుండా చేశారు. సర్జరీ చేసిన దగ్గర నుంచి 3వ రోజు ఐలా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఆయన కూడా వేమూరి ప్రసన్న కుమార్ సార్తో కాంటాక్ట్లో ఉండి ఐలా సార్కి కూడా 10 రోజులకే స్కానింగ్ రిపోర్ట్లో విషయం మొత్తం తెలిసింది సార్. కానీ మాకు విషయం బయటికి రానిలేదు, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వలేదు సార్. ఇప్పుడు మా వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చాలా సీరియస్గా ఉంది, ఇంకా దాటిపోయింది, చేయగలిగేది ఏం లేదని అన్నారు సార్. ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఒకటే సార్, తెలిసి తెలియక మేము సార్ దగ్గరికి వెళ్ళాము. అసలు అది ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేని దాన్ని సర్జరీ చేసి మా వారి ప్రాణానికి ఈ రకంగా ఆ సర్జరీ చేసినందుకు, నిర్లక్ష్యంగా ఉన్నందుకు మేము పడిన బాధ ఎవరు పడకూడదు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు చూసుకుంటున్నారు కానీ మనుషుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు సార్. మేము ఇప్పుడు మాకు న్యాయం ఏం కావాలంటే మాలాగా ఏ కుటుంబం రోడ్డును పడకూడదు. మేము చాలా ఆర్థికంగా నష్టపోయినా వేరే వాళ్ళకి ఇలాగ జరగకూడదు సార్. ఈ డాక్టర్లు గారు ఏముందిలే, ఏం చేస్తారులే అని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి మేము బలైపోయాం సార్, కానీ మాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు సార్. అదే మాకు ఇప్పటికి 4 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను సార్. అది ఎక్కడికి వెళ్ళినా సరే, అసలు హాస్పిటల్కి వెళ్ళినా అసలు దానికి సర్జరీ అవసరం లేదు. సర్జరీ దేనికి చేశారు? సర్జరీ జరిగేటప్పుడు చిన్న ప్రేగుకి హోల్ పడింది, అది మొత్తం ప్యాంక్రియాస్ లివర్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం పొట్ట మొత్తం పాడైపోయింది. ఇప్పటికి కూడా గుంటూరు జీజీహెచ్లో మొత్తం పైపులే సార్. అసలు నరకం అనుభవిస్తున్నాం. 2 నెలల నుంచి తిండి లేదు, మనిషి హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇంతబట్టికి ఇంటికి వెళ్ళినది లేదు సార్. చివరి స్టేజీ అని మమ్మల్ని అసలు మేమేం చేయాలో అర్థం కాక ఇప్పుడైనా సరే మాకు న్యాయం జరగాలి. ఇలాంటి చాతగాని వైద్యాలు చేసి ఏముందిలే అని లేని వాళ్ళ ప్రాణాలతో మాత్రం ఎవరు ఆడుకోకూడదు సార్. అది మాకు కావాల్సిన న్యాయం. వేమూరి ప్రసన్న కుమార్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన అసలు సర్జరీ చేసిన రోజే ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు సార్. మీరు టెన్షన్ పడుతున్నారు, మీరు భయపడుతున్నారు, అసలు మీరు ఎందుకు అలాగని చాలా నెగ్లిజెన్సీగా సమాధానం చెప్పారు. అసలు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. పోనీ సర్జరీ జరిగిన తర్వాత అయినా కావాలని ఎవరు చేయరు సార్. కానీ తర్వాత అయినా ఆయన తెలిసినా కూడా అసలు విషయం దాచిపెట్టారు, బయటికి రానివ్వలేదు. ఎయిమ్స్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి నిర్దాక్షిణ్యంగా అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేయించారు సార్. మొత్తం ఫాలో అవుతానే ఉన్నారు. ఆయన మిస్టేక్ లేకపోతే అసలు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఆ సారు మాకు న్యాయం చేయాలి సార్. మా వారికి బాగు చేయాలి, అదే మేము కోరుకునేది.